లెసన్ అయితే చూద్దాం. సో సెకండ్ లెసన్లో ఉన్న గ్రామర్, ఒకాబులరీ అలాగే లెసన్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో సెకండ్ లెసన్ వచ్చేసి తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్. హరి వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆర్మ్ చైర్ అండ్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. కిరణ్ హిస్ సన్ అబ్జర్వ్డ్ ద ఎమోషన్స్ అపియరింగ్ ఆన్ హిస్ ఫాదర్స్ ఫేస్. సో హరి అనే అతను ఒక చైర్లో కూర్చొని చదువుతున్నారు, పేపర్ చదువుతున్నారు. సో అతని యొక్క పిల్లలు కిరణ్ అలాగే అతని యొక్క సన్ ఏం చేస్తున్నారంటే అతని ఫేస్ వైపు, హరి ఫేస్ వైపు చూసి అతని ఫేస్లో ఉన్న ఎమోషన్స్ని చూస్తున్నారనమాట. అంటే ఇక్కడ హరి కొడుకు కిరణ్ కొడుకు అతని యొక్క కొడుకుని ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ కిరణ్ అడుగుతున్నాడు అనమాట హరి గారిని, ఏమని అంటే, డాడ్ వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ ది న్యూస్, వై ఆర్ యూ సో ఎమోషనల్, కిరణ్ ఆస్క్డ్. సో ఎందుకన్నా మీరు అంత ఎమోషనల్ అవుతున్నారు, ఏముంది న్యూస్ పేపర్లో అని అడుగుతున్నారు. టుడే ఈజ్ ద రెడ్ లెటర్ డే ఫర్ అస్ డియర్. The Union government has declared Telangana as the 29th state of the country. సో ఈ రోజు ఒక రెడ్ లెటర్ డే. ఇది ఎందుకు అంటే ఈ రోజుని తెలంగాణ డిక్లేర్ చేసింది. 29th స్టేట్గా ఈ రోజే తెలంగాణని డిక్లేర్ చేశారు. ఇట్ టుక్ ఇయర్స్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ దిస్ డెసిషన్. సో ఈ డెసిషన్ తీసుకోవడానికి, ఇలా సపరేట్ స్టేట్గా పెట్టడానికి ఎన్నో సంవత్సరాలు అనేది పట్టింది. మెనీ పీపుల్ సాక్రిఫైస్డ్ దేర్ లివ్స్ ఫర్ అవర్ స్టేట్. సో ఎంతోమంది మన స్టేట్ కోసం ప్రాణాలు అనేవి కోల్పోయారు. వీ నీడ్ టు రిమెంబర్ ద మార్టర్స్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లివ్స్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్. సో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. నవ్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్టేట్ విత్ అవర్ ఓన్ కల్చర్, హరి సెడ్. సో ఇప్పుడు ఇంతమంది కృషి వల్ల మనకి ఈరోజు మన సాంప్రదాయాలకు తగ్గట్టు ఒక ఓన్ స్టేట్ అనేది ఉన్నది అని హరి చెప్తారనమాట. డాడ్ ప్లీజ్ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్, కిరణ్ రిక్వెస్టెడ్ ఈగర్లీ. సో కిరణ్ అడుగుతున్నాడు అనమాట. డియర్ చైల్డ్, ద లాంగ్ లాస్టింగ్ డ్రీమ్ ఆఫ్ అవర్ పీపుల్ హ్యాస్ బికెమ్ ట్రూ. ద బర్త్ ఆఫ్ అవర్ స్టేట్ హ్యాస్ మేడ్ అవర్ విజన్ రియల్. సో చాలా రోజుల నుంచి అందరి యొక్క కళ, ప్రజల యొక్క కళ అనేది నెరవేరింది. మన స్టేట్ అనేది, అంటే మనకంటూ సెపరేట్ స్టేట్ ఉండాలి అనే కళ నిజమయ్యింది. నౌ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మోర్ వీ క్యాన్ రివైవ్ అవర్ కల్చర్, వీ క్యాన్ రివైవ్ అవర్ లాంగ్వేజ్, హరి సెడ్. సో ఇప్పుడు ఇలా సపరేట్ స్టేట్ అనేది రావడం వల్ల ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మన కల్చర్ అనేది ఉంటుంది, మనకంటూ ఒక సపరేట్ కల్చర్ ఉంటుంది, మనకంటూ సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో వీటితో మనకు ఒక రాష్ట్రం అంటూ ఉంటుంది అని హరి చెప్తున్నారు. డాడ్ ఈజ్ అవర్ లాంగ్వేజ్ డిఫరెంట్, కిరణ్ ఆస్క్డ్. సో మన లాంగ్వేజ్ అనేది ఇతరుల కంటే డిఫరెంట్గా ఉంటుందా అంటే, నాట్ ఎగ్జాక్ట్లీ, హరి. ఇట్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ తెలుగు, ఏ డైలాక్ట్. డైలాక్ట్ మీన్స్ మాండలికం, అంటే తెలుగులోనే ఒక రకమైన మాండలికం అనమాట. బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ ద స్టాటస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వాజ్ హ్యూమిలియేటెడ్ ఆన్ మెనీ అకేషన్స్. ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఇండీడ్ అవర్ తెలంగాణ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, హరి ఎక్స్ప్లెయిన్. సో ఈ తెలంగాణ భాష అనేది మన కల్చర్ని ప్రతిబింబింపచేస్తుంది అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద స్పెషల్ ఫెస్టివల్స్ ఆఫ్ అవర్ స్టేట్, డాడ్, కిరణ్ ఆస్క్డ్. సో ఎలాంటి ఫెస్టివల్స్ అనేవి జరుపుకుంటారు అని. వీ సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్ లైక్ బోనాలు, బతుకమ్మ అండ్ పీర్ల పండుగ రిఫ్లెక్ట్ అవర్ లైఫ్, సెడ్ హరి. సో మన దగ్గర ఎక్కువగా బోనాలు, బతుకమ్మ అలాగే పీర్ల పండుగ అనేది ఎక్కువగా చేసుకుంటారని చెప్తున్నారు. మీన్ వైల్ హరి సా లక్ష్మి కమింగ్. సో ఈలోపు లక్ష్మి వస్తుందన్నమాట. నౌ ఇట్స్ యువర్ మదర్స్ టర్న్, షీ విల్ లెట్ యూ నో అబౌట్ అవర్ ఫెస్టివల్స్, హరి సెడ్. సో ఈలోపే వాళ్ళ అమ్మ వస్తారు కదా, సో వచ్చింది కదా మీ అమ్మ, ఇక పండుగల గురించి మీ అమ్మగారు చెప్తారని కిరణ్తో అంటాడనమాట. వీ సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్ విత్ వార్మ్త్ అండ్ ఫెర్వర్. బోనాలు, అవర్ స్టేట్ ఫెస్టివల్, ఈ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ఆషాఢం అండ్ థ్యాంక్స్ గివింగ్ టు ది గాడెస్ మహంకాళి ఫర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్. సో ఈ ఫెస్టివల్స్ అనేవి మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటాం. సో మన స్టేట్లో జరుపుకునే ఏదైతే ఉన్నదో బోనాలు అనేది, అది ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. మహంకాళి అమ్మవారికి గుర్తుగా చేసుకుంటూ ఉంటారు ఈ పండుగ అనేది, ఎందుకంటే మన యొక్క అన్ని కోరికలను తీర్చినందుకు గాను. వీ ప్రిపేర్ రైస్ కుక్డ్ విత్ మిల్క్ అండ్ జగేరి. సో రైస్ని పాలు, బెల్లంతో కలిపి వండుతారనమాట. పుట్ ఇన్ ఏ ఘటం ద డెకరేటెడ్ పాట్ అండ్ క్యారీ ద పాట్ ఇన్ ఏ ప్రొసెషన్ సింగింగ్ సాంగ్స్. సో ఈ విధంగా ఘటం అంటారనమాట దాన్ని. ఆ పాట్లో ఈ అన్నం, ఏవైతే అన్నం, బెల్లం, పాలు వేసి వండినది ఉంటుందో అది అందులో వేసి దాన్ని ఘటం అని, దాన్ని వేప కొమ్మలతో డెకరేట్ చేస్తూ పాటలు పాడుకుంటూ గుడికి వెళ్తారనమాట. ద ఫీట్ కల్మినేట్స్ యాజ్ ద ఘటమ్స్ ఆర్ ఆఫర్డ్ టు ది లోకల్ గాడెసెస్, సెడ్ లక్ష్మి.
సో ఎవరైతే దగ్గరలో ఉన్న అమ్మవార్లు ఉంటారో వాళ్ళకి నైవేద్యంగా తీసుకువెళ్తూ ఉంటారు. ఇందు కిరణ్ సిస్టర్ జాయిన్ దెమ్ అండ్ సెడ్, ఎస్ లాస్ట్ ట్యూస్డే వీ సా ది జుబిలెంట్ ప్రొసెషన్. సో ఈలోపు ఇందు అంటే ఈ కిరణ్ వాళ్ళ సిస్టర్ అనమాట వచ్చి, అవును లాస్ట్ ట్యూస్డే చూసాము అలాంటిదే అంటారు. ఇందు ఆస్క్డ్, మమ్ వాట్ అబౌట్ బతుకమ్మ? సో బతుకమ్మ అంటే ఏంటి మరి అని అడుగుతారు. బతుకమ్మ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా. సో బతుకమ్మ అంటే దసరాలో భాగంగా జరుపుకుంటూ ఉంటారనమాట. ద ఫెస్టివల్ హ్యాస్ హిస్టారికల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. సో చాలా చరిత్ర కలిగిందనమాట. ఉమెన్ క్యారీ బతుకమ్మ బ్యూటిఫుల్లీ స్టాక్డ్ విత్ తంగేడు, గునుగు అండ్ చామంతి ఫ్లవర్స్ టు ది మీటింగ్ పాయింట్స్. సో ఈ బతుకమ్మ అనేది గునుగు, తంగేడు, చామంతి పువ్వులతో అలంకరించి ఈ ఏవైతే ఒక కొలన్లు అవి ఉంటాయో సో అక్కడికి అందరూ తీసుకువెళ్తారు అనమాట. అక్కడికి వెళ్తారు. మేకింగ్ సర్కిల్స్ అరౌండ్ బతుకమ్మ, ఉమెన్ ఫోక్ సింగ్. సో మధ్యలో ఈ బతుకమ్మలు అనేవి పెట్టి చుట్టూ వాళ్ళు బతుకమ్మ పాటలు అనేవి పాడుకుంటూ డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారనమాట. సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్. సో వారి యొక్క కల్చర్కి సాంప్రదాయాలకు తగ్గట్టు ఫోక్ సాంగ్స్ అనేవి పాడుకుంటూ చుట్టూ డ్యాన్స్ అనేది వేస్తూ ఉంటారు. లేటర్ ద బతుకమ్మ ఆర్ టేకెన్ టు ది లోకల్ ట్యాంక్స్ అండ్ స్ట్రీమ్స్ టు బీ ఇమ్మర్స్డ్, లక్ష్మి ఎక్స్ప్లెయిన్డ్. సో తర్వాత ఏంటి, ఈ బతుకమ్మలన్నింటినీ కూడా ఏవైతే దగ్గరలో ఉన్న ట్యాంక్స్ అవి ఉంటాయో అక్కడికి తీసుకువెళ్ళి వాటిలో ముంచేస్తారనమాట. వాట్ ఈజ్ మొహరం? కిరణ్ ఆస్క్డ్. మొహరం అంటే ఏంటి? మొహరం ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్. డ్యూరింగ్ దిస్ ద పీర్లు ఆర్ కెప్ట్ ఇన్ విలేజ్ పాయింట్స్. సో మొహరం అనేది కూడా అందరూ కలిసి జరుపుకునే ఒక పండుగ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది. సో ఇందులో భాగంగా పీర్లు అనేది జరుపుకుంటారు, పీర్ల పండుగ అనేది జరుపుకుంటారు. ద పీర్లు ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ది లోకల్ లేక్స్ అండ్ ట్యాంక్స్. ఇండీడ్ అవర్ ఫెస్టివల్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్ సింబలైజ్ అవర్ కల్చర్. సో ఈ విధంగా ఈ పీర్లు అనే వాటిని కూడా దగ్గరలో ఉన్న చెరువులు, ట్యాంక్స్ల వాటిల్లో కలుపుతూ ఉంటారు. ఈ పండుగలన్నీ కూడా ఏంటంటే వీరి యొక్క సాంప్రదాయాలని, వీరి యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయట. దే ఆర్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ సెడ్ హరి. మన జీవిత విధానాన్ని కూడా అవి ప్రతిబింబిస్తూ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, అవర్ శారీస్ ఆర్ ఫేమస్ వరల్డ్ వైడ్ సెడ్ లక్ష్మి. సో ఇక్కడ ఉన్న ఫేమస్ అంటే ఇక్కడ చీరలు అనేవి కూడా చాలా ఫేమస్. ద శారీస్ ఆఫ్ పోచంపల్లి, గద్వాల్ అండ్ నారాయణపేట ఆర్ వెరీ పాపులర్ ఫర్ దేర్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్. సో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట అనే అక్కడ ఉన్న శారీస్ అనేవి ఆ యొక్క స్పెషల్ డిజైన్స్కి చాలా ఫేమస్ అని చెప్తున్నారు. అవర్ వీవర్స్ ఆఫ్ సిరిసిల్ల ప్రొడ్యూస్ శారీస్ దట్ ఫిట్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్. సో సిరిసిల్లాలో ఉన్న చేనేత వాళ్ళ ఏంటి అంటే అగ్గిపెట్టెలో పట్టే చీర కూడా వాళ్ళు చేశారట. ద వుడెన్ టాయ్స్ ఆఫ్ నిర్మలా స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. సో నిర్మల కొయ్యి బొమ్మలు అంటాం కదా. సో నిర్మల్లో ఉన్న ఈ కొయ్యి బొమ్మలు అనేవి అందరి యొక్క మనసులో దోచేస్తూ ఉంటాయి అనమాట. అంటే అంత అందంగా ఉంటూ ఉంటాయి. ఆల్ దిస్ మేక్ అవర్ స్టేట్ గ్రేట్ సెడ్ ఇందు. సో ఇవన్నీ కూడా మన స్టేట్కి ఒక మంచి పేరుని తీసుకొచ్చి పెట్టాయని అంటున్నారు. బిసైడ్స్ వీ హ్యావ్ జాతరాస్. ద సమ్మక్క అండ్ సారలమ్మ జాతర ఆఫ్ మేడారం, వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఇన్ ది వరల్డ్. సో ఎక్కువ ప్రజలు గ్యాదర్ అయి చేసుకునే జాతరలో ఈ మేడారం జాతర అనేది ఫస్ట్ అంటే ఎక్కువ ముఖ్యమైనదన్నమాట. lakhs of people take part in. Moreover, there are several places of attraction in our state. అంటే ఇవే కాకుండా ఎన్నో ప్లేసెస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్, నాగార్జున సాగర్, యాదగిరి, వేములవాడ, అలంపూర్, శ్రీరంగపురం అండ్ భద్రాచలం ఆర్ సమ్ అమాంగ్ దెమ్ సెడ్ హరి. సో ఇవే కాకుండా ఇలాంటి చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. We went on a tour to Nagarjuna Sagar last year. We visited the museum there. It has a huge collection of antiques said Indu. So నాగార్జున సాగర్కి లాస్ట్ ఇయర్ వెళ్ళారట. అక్కడ ఒక మ్యూజియం ఉన్నది. అక్కడ ఎన్నో పురాతన వస్తువులు అనేవి భద్రపరుచున్నాయి. అండ్ ద సాలార్జంగ్ మ్యూజియం ఆఫ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ మ్యూజియంస్ విచ్ హ్యాస్ యాంటిక్విస్ అండ్ పోర్ట్రేట్స్ కలెక్టెడ్ బై ఎ సింగిల్ పర్సన్, కిరణ్ యాడెడ్. సో అవును, సాలార్జంగ్ మ్యూజియం కూడా హైదరాబాద్లో ఉన్న ఒక నేషనల్ మ్యూజియంస్లో ఒక దాని కింద అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఎన్నో యాంటిక్వీస్, పోర్ట్రేట్స్ అనేవి ఒక పర్సనే కలెక్ట్ చేసి ఉండడం అనేది దీని యొక్క స్పెషాలిటీ అని అంటున్నారు. We visited the Golconda Fort last Sunday. There we saw the place where Bhakta Ramdasu was imprisoned, Indu added. So Golconda Fort అనేది కూడా ఒకటి. Not only that, our great poets contributed to our rich culture. Bammera Potana's Bhagavatam is known for its literary fragrance. Kancharla Gopanna, known as Bhakta Ramadasu, made our literature great with his kirtanas. సో బొమ్మెర పోతన భాగవతం ద్వారా అతని యొక్క
కవిత్వాన్ని తెలియజేశారు. అలాగే భక్త రామదాసు కంచర్ల గోపన్న భక్త రామదాస్గా పేరు పొంది ఎన్నో కీర్తనలు అనేవి చేశారు. అలాగే మల్లిగంటి సూరి, కాళోజీ నారాయణరావు, దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు వీళ్ళందరూ కూడా తెలంగాణకి కొన్ని మంచి వ్యక్తుల కింద చెప్తున్నారనమాట. కొంత మంచి వ్యక్తుల కింద. ఒగ్గు కథ ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫోక్లోర్ సింగింగ్, ప్రైజింగ్ అండ్ నెరేటింగ్ ద స్టోరీస్ ఆఫ్ మల్లన్న, బీరప్ప అండ్ ఎల్లమ్మ. సో ఎల్లమ్మ, బీరప్ప, మల్లన్న కథల్ని ఈ ఒగ్గు కథల కింద చెప్తూ ఉంటారనమాట. ద నెరేటర్ అండ్ ద కోరస్ టు నెరేటర్స్ డ్రామటైజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్ ఇంటూ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఒక నెరేటర్ ఉంటారు, కోరస్ ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ని వీళ్ళు మార్చుకుంటూ కథ అనేది చెప్తూ ఉంటారు. పేర్ని శివతాండవం is the dance form originated in Telangana. It has historical prominence. During the dynasty of Kakatiya, the soldiers performed this dance as the invocation and dedicated it to Lord Shiva. సో ఈ పేరుని శివతాండవం అనేది కాకతీయుల కాలంలో సైనికులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉండేవారట, శివుడికి డెడికేట్ చేస్తూ. దిస్ డాన్స్ ఫామ్ వాజ్ రివైవ్డ్ బై శ్రీ నటరాజ రామకృష్ణ హరిసెడ్. సో ఇది మళ్ళీ ఈ నటరాజ రామకృష్ణ గారి చేత ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ అస్ టు రిమెంబర్ అవర్ గ్రేట్ పర్సనాలిటీస్ హూ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ తెలంగాణ. సో ఇది మన తెలంగాణ కోసం త్యాగం చేసిన, అలాగే మన తెలంగాణకు పేరు తెచ్చిన వారందరినీ తలుచుకునే టైం అని అంటున్నారు. ద టెంపుల్స్, యాంటిక్స్, ద ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, అవర్ లాంగ్వేజ్ కాంట్రిబ్యూటెడ్ టు అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఇక్కడ ఉన్న గుడులు కానీ, సంస్కృతి కానీ, లిటరేచర్ కానీ, లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా మన యొక్క కల్చర్ని, హెరిటేజ్ని ప్రతిబింబిస్తున్నాయి. వీ నీడ్ టు ప్రెజర్వ్ దెమ్. ఐ హోప్ అవర్ గవర్నమెంట్ విల్ ఆల్సో టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ దీస్ రిగార్డ్ సెడ్ హరి. సో దీన్ని మనం కాపాడాలి, అలాగే మన గవర్నమెంట్ కూడా ఎన్నో చర్యలు చేసి వీటిని కాపాడుతుందని అనుకుంటున్నానని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది మనకి సెకండ్ లెసన్లో ఉన్న లెసన్కి సంబంధించి. ఎమోషన్ అంటే ఎగ్జైట్మెంట్, ఒక ఫీలింగ్ అనమాట. రెడ్ లెటర్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే. డైలాక్ట్ మీన్స్ ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్. మాండలికం, ఫెర్వోర్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఎంతూజిజం అంటే ఆతృత. ఫీట్ పబ్లిక్ సెలబ్రేషన్, అందరూ కలిసి జరుపుకునేది. కల్మినేట్ అంటే రీచ్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్, సో ఎక్కడికి చివరికి వచ్చేయడం. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్. రిలీజియస్ టాలరెన్స్ అంటే అందరి యొక్క మత విశ్వాసాలని యాక్సెప్ట్ చేయడం. ఇమ్మర్స్ అంటే వాటర్లో ముంచడం. వీవర్ వన్ హూ మేక్స్ క్లాత్, చేనేతవారు. యాంటిక్విస్ థింగ్స్ దట్ ఆర్ ఓల్డ్ అండ్ వాల్యుబుల్, పురాతనమైనవి, విలువైనవి. రివైవ్ టు మేక్ యాక్టివ్ అగైన్, మళ్ళీ తీసుకురావడం. ప్రెజర్వ్ టు కీప్ ఇన్ గుడ్ కండిషన్, జాగ్రత్తగా చూసుకోవడం. డెడికేట్ టు డివోట్ అంటే అతనికి అంకితం చేయడం. ప్యాటర్న్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ డిజైన్. పోర్ట్రేట్ ఏ పెయింటింగ్. ఇన్వొకేషన్ ప్రేయర్. ప్రామినెన్స్ ఇంపార్టెన్స్. సో ఇవి మనకి ఇందులో ఉన్న గ్లాజరీ. నెక్స్ట్, సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. బోనాలు ఈ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా. సో ఇది రాంగ్. బతుకమ్మ అనేది దసరాలో భాగంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ద ఘటమ్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ది లోకల్ ట్యాంక్స్ అండ్ పాండ్స్. ఇది కూడా రాంగే. ఘటాలు అనేవి ఇమ్మర్స్ చేయరు. ఘటాలు అనేవి దగ్గరలో ఉన్న గుళ్ళకి తీసుకెళ్ళి సమర్పిస్తారు. బతుకమ్మ అనేది నీటిలో ముంచుతారు. సిరిసిల్ల వీవర్స్ ప్రొడ్యూస్ ఎక్సలెంట్ శారీస్ విత్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్. ఇది కూడా మనకి రాంగే. పోచంపల్లి, నారాయణపేట వీళ్ళు మనకి రకరకాల డిజైన్స్ అనేవి చేస్తారు. సిరిసిల్ల వీవర్స్ ఏం చేశారు అంటే అగ్గిపెట్టెలో పట్టే చీర అనేది తయారు చేశారు. పీర్ల పండుగ ఈజ్ ద సింబల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్. ఇది కరెక్టే. వీ క్యాన్ సీ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ యాంటిక్వీస్ ఇన్ ది సాలార్జంగ్ మ్యూజియం. ఇది కూడా కరెక్టే. సో ఇది మనకి నెక్స్ట్ వొకాబులరీలో కనుక చూసుకుంటే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫోకసింగ్ ఆన్ ది అండర్లైన్డ్ వర్డ్. హీ సా ద జుబిలెంట్ ప్రొసెషన్. ఒగ్గు కథ ఈజ్ ఎ వెరీ పాపులర్ folklore. The sarees of Pochampalli, Gadwal and Narayanpet are very popular for their attractive patterns. So ikkada the underlined words help us to express our opinion. They are opinion adjectives. So ikkada chuste, we saw the jubilant. Oggu katha is a very popular. Pochampalli, Gadwal, Narayanpet are very popular for their attractive patterns. సో ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వాటి యొక్క ఒపీనియన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. పాపులర్, జుబిలెంట్ ఇవన్నీ కూడా ఒపీనియన్ని తెలియజేస్తున్నాయి. సో అలాంటి వాటిని ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే స్మాల్, అట్రాక్టివ్, డిఫరెంట్, ఫ్లైట్లెస్ ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్సే ఇక్కడ ఫిల్ చేయమన్నారు. స్క్విరల్స్ ఆర్ స్మాల్ యానిమల్స్ and so everyone likes them. They are found in dash colors, different colors.
They are dash but can move very fast. They eat nuts, fruits and sometimes insects. They are dash because they can only jump short distance. They are attractive. They are flightless because they can only jump short distances. Most of the squirrels live in the tree holes. They even store their food there. సో ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే now there is more scope for development. Moreover, we can revive our culture. We celebrate the main festival as well as the religion festival. Besides, we have jatras, and the Salarjung Museum is one of the 3 national museums. Not only that, our great poets contributed to our rich culture. So ఇక్కడ moreover, as well as, besides, and not only that ఇలాంటివన్నీ హైలైట్ చేసి ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే 2 ఐడియాస్ని లింక్ చేస్తున్నాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, వీ సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్. సో మెయిన్ ఫెస్టివల్స్ అలాగే రీజనల్ ఫెస్టివల్స్ కూడా అంటే 2 ఐడియాస్ని లింకప్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే స్వాతి ఈజ్ ఏ వెల్ నోన్ సింగర్. షీ సింగ్స్ తెలుగు సాంగ్స్, షీ సింగ్స్ హిందీ సాంగ్స్. ఇక్కడ షీ సింగ్స్ హిందీ అండ్ తెలుగు సాంగ్స్, తెలుగు అండ్ హిందీ సాంగ్స్ అనొచ్చు. మోరోవర్ షీ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. షీ వర్క్స్ ఆన్ కంప్యూటర్, షీ డిజైన్ ప్రోగ్రామ్స్. షీ వర్క్స్ ఆన్ నాట్ ఓన్లీ షీ వర్క్స్ ఆన్ కంప్యూటర్ బట్ ఆల్సో డిజైన్స్ ప్రోగ్రామ్స్. ఇక్కడ చూసారా మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఇచ్చాడు. సో నాట్ ఓన్లీ షీ వర్క్స్ ఆన్ కంప్యూటర్, ఆమె కంప్యూటర్ పైన వర్క్ చేయడమే కాకుండా బట్ ఆల్సో డిజైన్స్ ప్రోగ్రామ్స్, డిజైన్స్ కూడా ప్రోగ్రామ్స్ని కూడా డిజైన్స్ చేస్తుంది అని అర్థం. షీ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, షీ లైక్స్ బుక్స్. బిసైడ్స్ షీ లైక్స్ మ్యూజిక్, షీ లైక్స్ బుక్స్ అని మనం అనొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ 2 ఐడియాస్ని లింకప్ చేయడానికి ఇలాంటి వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, దేర్ ఈజ్ ఎ ఎర్రర్. కొన్ని ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ద స్టోరీ వాజ్ అబౌట్ యాన్ కాదు, ఇక్కడ ఏ వైజ్ మ్యాన్. జస్ట్ దెన్ అన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ దేర్. షీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యారీ హిజ్ లగేజెస్ కాదు లగేజ్, సో లగేజ్. సో ఆ విధంగా ఎర్రర్స్ అనేవి ఉన్నాయి, ఐడెంటిఫై చేయమన్నాడు. నెక్స్ట్ కనుక చూస్తే సో ఇక్కడ స్టడీ స్కిల్లో కనుక చూస్తే ఒక పోస్టర్ అనేది ఇచ్చి మనకి కింద క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ద టాపర్ ఆఫ్ ది స్కూల్ యొక్క టాపర్ ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ 85.6%తో అభిలాష్. అలాగే విచ్ 2 స్టూడెంట్స్ స్కోర్డ్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. ఎవరు ఇద్దరు ఈక్వల్గా స్కోర్ చేశారు అంటే 68. మమత, శృతి అనేవారు ఇద్దరు కూడా ఈక్వల్గా స్కోర్ చేశారు. అలాగే మంజుల, భానుప్రసాద్ కూడా ఈక్వల్గా స్కోర్ చేశారు. సో అలా క్వశ్చన్స్ అనేవి పైన చూసి మనం కింద ఆన్సర్స్ అనేవి రాయాలి. సో ఇవి కూడా మనకి ఎక్కువగా ఏంటంటే కాంపిటేటివ్ టైప్లో ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. పైన ఒక పోస్టర్ ఆర్ ఒక బొమ్మ అనేది ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హూ గాట్ ద లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. అందరికంటే తక్కువ వచ్చాయి అని అడుగుతున్నారు. సో ఇక్కడ 67.6 అనేది తక్కువ మార్క్స్ అనేవి చెప్పొచ్చు. 67.6. హౌ మెనీ హ్యావ్ స్కోర్డ్ అబౌవ్ 80% ఆఫ్ మార్క్స్. 80కి ఎక్కువ వచ్చిన వాళ్ళు స్వాతి, శ్వేత, అలాగే అభిలాష్, ఫరూక్, వీళ్ళందరికీ 80 కంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది వచ్చింది. సో అలా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ఇది పోయం. సో దీన్ని సరోజినీ నాయుడు గారు రాశారు. కనుక చూసినట్టయితే వాట్ డూ యూ సెల్ ఓయ్ మర్చెంట్స్. ఇక్కడ ఓయ్ అంటే ఏంటంటే యూ అని అర్థం, పాస్ట్లో యూ అని అర్థం. అంటే ఇక్కడ యూ అంటే మళ్ళీ ఒకరి గురించే కాకుండా ఎక్కువ మందిని సంబోధిస్తూ ఇలా ఓయి మర్చెంట్స్ అన్నట్టు పిలుస్తున్నారనమాట. వాట్ డూ యూ సెల్ ఓయి మర్చెంట్స్. సో మర్చెంట్స్ని అడుగుతున్నారనమాట, అంటే అమ్మే వాళ్ళని అడుగుతున్నారు ఏమని, మీరు ఏం అమ్ముతున్నారు అని. రిచ్లీ యువర్ వేర్స్ ఆర్ డిస్ప్లేడ్. సో మీరు అమ్మే యొక్క సామాన్లు అనేవి చాలా బాగా కనపడుతున్నాయి, మీరు ఏం అమ్ముతున్నారు. టర్బన్స్ ఆఫ్ క్రిమ్సన్ అండ్ సిల్వర్. టర్బన్స్ అంటే తలపాగా అనమాట. సో ఎలాంటివి, క్రిమ్సన్ అండ్ సిల్వర్. టర్బన్స్ ఆఫ్ క్రిమ్సన్ అండ్ సిల్వర్ అంటే క్రిమ్సన్ అంటే కాషాయ రంగు, సో కాషాయ రంగు, సిల్వర్ రంగులో ఉన్న తలపాగాలు అనేవి అమ్ముతున్నాం. ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ బ్రొకేడ్. ట్యూనిక్స్ అంటే ఏంటంటే పూర్వపు కాలంలో రాజులు వేసుకుంటారు కదా, మనకి పాతకాలపు సినిమాల్లో రాజులు వాళ్ళు వేసుకుంటారు, గౌన్స్లా ఉంటాయి కదా, మోకాల వరకు ఉంటాయి గౌన్స్ లాగా. సో వాటిని ట్యూనిక్స్ అంటారనమాట. పర్పుల్ బ్రొకేడ్ అంటే ఏంటంటే మంచి క్లాత్ అనమాట, నాణ్యమైన క్లాత్. సో ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ బ్రొకేడ్.
పర్పుల్ కలర్తో బ్రొకేడ్ క్లాత్తో చేసిన ట్యూనిక్స్ అనేవి మేము అమ్ముతున్నాము. మిర్రర్ విత్ ప్యానెల్స్ ఆఫ్ యాంబర్, సో అద్దాలు అనేవి అమ్ముతున్నాం. అలాంటి అద్దాలు ప్యానెల్స్ ఆఫ్ యాంబర్, వాటి యొక్క అంచులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ యాంబర్ అంటే పసుపు వర్ణంలో ఉన్న ఒక స్టోన్స్ లాంటివి, సో వాటితో డెకరేట్ చేసిన అద్దాలు అనేవి అమ్ముతున్నాం. డాగర్స్ విత్ హ్యాండిల్స్ ఆఫ్ జేడ్, డాగర్స్ మీన్స్ కత్తి అంటే ఎలా అంటే డాగర్స్ విత్ హ్యాండిల్స్ ఆఫ్ జేడ్, వాటి యొక్క హ్యాండిల్స్ ఎలా ఉంటాయంటే జేడ్ అంటే అదొక పచ్చ రాయి అనమాట. పూర్వం రంగురాళ్ళు అనేవి ఎక్కువగా ఉంటుండే కదా, సో అలాంటి ఒక రాయితో ఉన్న డాగర్స్ అనమాట, కత్తులు అనేవి అమ్ముతున్నాం. వాట్ డూ యూ వే ఓ ఈ వెండర్స్, సో మీరు ఏం చూస్తున్నారు, వెండర్స్ అంటే అమ్మేవారు, సో మీరు ఏం చూస్తున్నారు అని అడుగుతున్నారు. సాఫ్రాన్ అండ్ లెంటిల్ అండ్ రైస్, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, లెంటిల్ అంటే మనకి కాయధాన్యాలు పప్పు ధాన్యాలు, ఆర్ అలాగే రైస్ అంటే బియ్యం. సో సాఫ్రాన్, లెంటిల్స్, రైస్ అనేది మేము చూస్తున్నాము. వాట్ డూ యూ గ్రైండ్ ఓ ఈ మేడెన్స్, సో మీరు ఏం నూరుతున్నారు, మేడెన్స్ మీన్స్ కన్యలు అనమాట, పెళ్లి కానివారు. శాండిల్వుడ్, హెన్నా అండ్ స్పైస్, సో శాండిల్వుడ్ మీన్స్ గంధం, హెన్నా అంటే గోరింటాకు, స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలు కానీ సరుకులు, మసాలా సరుకులు కానీ అవైనా, సో వాటిని మేము నూరుతున్నామని వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. వాట్ డూ యూ కాల్ ఓ ఈ పెడ్లర్స్, పెడ్లర్స్ అంటే ఊరూరు తిరిగి అమ్ముతారు కదా వాళ్ళు అనమాట. చెస్ మ్యాన్ అండ్ ఐవరీ డైస్, చెస్ మ్యాన్ అంటే చెస్ ఆడేటప్పుడు ఉంటాయి కదా పిక్కలు అవి, అలాగే ఐవరీ డైస్ అంటే ఐవరీ మీన్స్ ఏనుగు యొక్క దంతం అనమాట, కూరలు దంతం అని వస్తుంది, డైస్ అంటే వాటితో తయారు చేసిన పాచికలు అనమాట, సో అవి అమ్ముతున్నాము. వాట్ డూ యూ మేక్ ఓ ఈ గోల్డ్ స్మిత్స్, సో మీరేం చేస్తున్నారు, ఈ గోల్డ్ స్మిత్స్ అంటే బంగారం పని చేసేవారు. వ్రిస్ట్లెట్స్ అండ్ యాంక్లెట్స్ అండ్ రింగ్, సో మండ చైన్లు అలాగే పట్టీలు రింగ్స్ అనేవి మేము తయారు చేస్తున్నాం అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. బెల్స్ ఫర్ ద ఫీట్ ఆఫ్ బ్లూ పీజియన్స్, బెల్స్ అంటే ఫీట్ ఆఫ్ బ్లూ పీజియన్స్ అంటే పావురాల యొక్క బ్లూ కలర్గా ఉంటాయి కదా వాటి యొక్క కాళ్ళు, వాటికి చిన్న చిన్న మువ్వలు అనేవి తయారు చేస్తున్నాం. బెల్స్ ఫర్ ది ఫీట్ ఆఫ్ బ్లూ పీజియన్స్ అంటున్నారు. ఫ్రెయిల్ యాజ్ ఏ డ్రాగన్ ఫ్లైస్ వింగ్స్, సో ఫ్రెయిల్ యాజ్ ఏ డ్రాగన్ ఫ్లైస్ వింగ్స్, డ్రాగన్ ఫ్లై అంటే తూనిగా, ఫ్రెయిల్ అంటే ఏంటంటే చాలా పలచని సున్నితమైనదని, అంటే ఎంత సున్నితంగా వీళ్ళు ఆ యొక్క బంగారంతో వస్తువులు తయారు చేస్తారంటే డ్రాగన్ ఫ్లై యొక్క వింగ్స్ అంత సున్నితంగా వీళ్ళు అన్ని వస్తువులు తయారు చేస్తారని వర్ణిస్తున్నారు. గ్రిడిల్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ డాన్సర్స్, గ్రిడిల్స్ అంటే ఏంటంటే గ్రిడిల్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ డాన్సర్స్, సో గ్రిడిల్స్ మీన్స్ వడ్డానాలు అనమాట, అంటే డాన్సర్స్కి వడ్డానాలు అనేవి చేస్తున్నామని. స్కబార్డ్స్ ఆఫ్ గోల్డ్ ఫర్ ద కింగ్, స్కబార్డ్స్ మీన్స్ కత్తులు పెట్టుకునే వరలు ఉంటాయి కదా, పూర్వం రాజులు కత్తులు పెట్టుకునే వరలు, సో వాటిని స్కబార్డ్స్ అని అంటారనమాట, సో అవి తయారు చేస్తున్నామని గోల్డ్ స్మిత్స్ చెప్తున్నారు. వాట్ డూ యూ క్రై ఓ ఈ ఫర్ ఫ్రూట్ మ్యాన్, సో క్రై మీన్స్ అరవడం, సో మీరు ఏ పళ్ళు గురించి అరుస్తున్నారు అని అంటున్నారు. సిట్రాన్, పొమగ్రానేట్ అండ్ ప్లమ్, సిట్రాన్ అంటే దబ్బకాయ అనమాట, సో పెద్ద నిమ్మకాయలు ఉంటాయి కదా అవి. పొమగ్రానేట్ మీన్స్ దానిమ్మలు అండ్ ప్లమ్ అంటే రేకాయలు. వాట్ డూ యూ ప్లే ఓ ఈ మెజిషియన్స్, సో మీరు ఏం ప్లే చేస్తున్నారంటే స్పెల్స్ ఫర్ ఇయాన్స్ టు కమ్, సో ఇయాన్స్ అంటే చాలా సుదీర్ఘమైన అని, స్పెల్స్ అంటే మంత్రాలు, సో చాలా రోజుల నుంచి మేము మంత్రాల కోసం ట్రై చేస్తున్నాము అని అంటున్నారు. వాట్ డూ యూ వీవ్ ఓ ఈ ఫ్లవర్ గర్ల్స్, సో మీరేమి అల్లుతున్నారు అని అడుగుతున్నారు. సో విత్ టాజిల్స్ ఆఫ్ ఎజ్యూర్ అండ్ రెడ్, సో టాజిల్స్ అనేవి అంటే కుచ్చిళ్ళలా ఉంటాయి కదా, సో దారాలతో ఫ్రీగా కుచ్చిళ్ళలా ఉంటాయి కదా, ఆ టాజిల్స్ అనేవి ఎజ్యూర్ అండ్ రెడ్, ఎజ్యూర్ అంటే మీకు బ్రైట్ బ్లూ అనమాట, సో ఆ బ్లూ కలర్తో ఉన్న టాజిల్స్ అనేవి అల్లుతున్నారని చెప్తున్నారు. అలాగే క్రౌన్స్ ఫర్ ద బ్రో ఆఫ్ ఏ బ్రైడ్ గ్రూమ్, సో క్రౌన్స్ అంటే కిరీటం, అంటే నుదుటి పైన పెట్టుకునే కిరీటాలు, బ్రైడ్ గ్రూమ్ మీన్స్ పెళ్ళికొడుకు పెట్టుకునే కిరీటాలు అనేవి అల్లుతున్నాం. చాప్లెట్స్ టు గార్లాండ్ హిస్ బెడ్, సో అతని బెడ్ పైన డెకరేట్ చేయడానికి చాప్లెట్స్ అనేవి తయారు చేస్తున్నాం. షీట్స్ ఆఫ్ వైట్ బ్లాజమ్స్ న్యూ గార్నెడ్ టు పెర్ఫ్యూమ్ ద స్లీప్ ఆఫ్ ద డెడ్, సో షీట్స్ ఆఫ్ వైట్ బ్లాజమ్స్ న్యూ గార్నెడ్ అంటే అప్పుడే తెంచిన వైట్ బ్లాజమ్స్ అంటే పువ్వులు, సో వాటితో షీట్స్ అనేవి తయారు చేస్తున్నాం. ఎందుకొరకు అంటే చనిపోయిన వారిపైన సువాసన రావడం కోసం వైట్ బ్లాజమ్స్తో షీట్స్ అనేవి తయారు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకి ఈ పోయం గురించి, దీన్ని సరోజినీ నాయుడు గారు రాయడం జరిగింది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూసినట్టయితే ఓ ఏమని ఏ మీనింగ్ యూజ్ యూ
యూజ్డ్ ఇన్ ది పాస్ట్ ఎస్పెషల్లీ టు అడ్రస్ మోర్ దెన్ వన్ పర్సన్. సో ఒకరికంటే ఎక్కువ మందిని సంబోధించేటప్పుడు ఈ ఓ ఏ అనేది యూజ్ చేస్తారు. వేర్స్ మీన్స్ సామాన్లు అనమాట. సో మార్కెట్లో అవి అమ్మే సామాన్లు. బ్రోకేడ్ అంటే ఎక్స్పెన్సివ్ థిక్ క్లాత్ విత్ ఏ ప్యాటర్న్ ఓవెన్ ఇంటూ ఇట్. సో ఒక క్లాత్ పైన మంచి డిజైన్స్తో నేసేదాన్ని బ్రోకేడ్ అంటారు. యాంబర్ ఏ హార్డ్ ఎల్లో బ్రౌన్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ. సో ఒక ఎల్లోయిష్గా ఉండే ఒక స్టోన్ అనమాట, దాంతో జ్యువెలరీస్ అవి తయారు చేస్తారు. జేడ్ అంటే ఏ ప్రీషియస్ స్టోన్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ అండ్ ఆర్ట్ ఆబ్జెక్ట్స్. సో ఇది కూడా జేడ్ అంటే ఒక కెంపు అలాంటివి అంటారు కదా, సో అలాంటిది. వెండర్ సమ్వన్ హూ సెల్స్ సంథింగ్, అమ్మేవాళ్ళు అనమాట. పెడ్లర్ సమ్వన్ హూ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ సెల్లింగ్ థింగ్స్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తిరుగుతూ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు. ఐవరీ ద ఎలోయిష్ వైట్ బోన్ దట్ అన్ ఎలిఫెంట్స్ టస్క్ ఈజ్ మేడ్ ఆఫ్. సో ఈ ఏదైతే ఏనుగు దంతం ఉంటుందో దాంతో తయారు చేసేది. డైస్ అంటే మనకు తెలుసు కదా, పాచిక. ఫ్రెయిల్ థిన్ అండ్ డెలికేట్, చాలా తేలికైనది, చాలా పలుచనైంది. స్కబార్డ్స్ ఏ కవర్ ఫర్ ది బ్లేడ్ ఆఫ్ ఏ స్వర్డ్ ఆర్ డాగర్, అంటే కత్తులు పెట్టుకుంటారు కదా అదనమాట. ఎయోన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా సుదీర్ఘకాలం. టాజిల్స్ ఏ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ టైడ్ టుగెదర్ ఎట్ వన్ అండ్ ఫాస్టెండ్ టు క్లాతింగ్ ఆర్ ఆబ్జెక్ట్ ఫర్ డెకరేషన్ బ్రైడ్ అని. సో ఏమైనా వేలాడదీస్తూ ఉంటారు కదా అలాంటివి అనమాట, దారాలు వేలాడదీస్తూ ఉంటారు కదా, వాటిని టాజిల్స్ అంటారు. ఎజ్యూర్ బ్రైట్ బ్లూ. చాప్లెట్స్ ఏ సర్కిల్ ఆఫ్ ఫ్లవర్స్. సో మనకి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదంటే ఏమైనా బొకేస్ రూపంలో ఇలా రౌండ్గా సర్కిల్ రూపంలో ఉండి వాటి చుట్టూ ఫ్లవర్స్ అనేవి పెడతారు కదా, సో దాన్ని చాప్లెట్స్ అని అంటూ ఉంటారు. సో ఇది మనకి సెకండ్ లెసన్లో ఉన్న మొత్తం వాటి గురించి. అయితే ఇంకా రీడింగ్ కార్డ్ కనుక చూసుకుంటే బమ్మెర పోతన గురించి ఇచ్చారు. సో బమ్మెర పోతన రాసిన లిటరేచర్ గురించి దాని అంతటి గురించి ఇక్కడ ఉంటుంది. సో ఇతను బమ్మెర పోతన వాజ్ ద రిమార్కబుల్ పోయిట్ హూ వాజ్ బోర్న్ ఇన్ అవర్ స్టేట్. సో ఇక్కడ మన తెలంగాణలో పుట్టారు ఇతను. హీ వాజ్ బోర్న్ ఇన్ బమ్మెర విలేజ్ ఆఫ్ వరంగల్ డిస్టిక్లో బమ్మెరాలో పుట్టారనమాట. ఇతను ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే హిజ్ ఫాదర్ వాజ్ కేసన్న అండ్ హిజ్ మదర్ వాజ్ లక్ష్మమ్మ. సో కేసన్న అతని తండ్రి పేరు, లక్ష్మమ్మ అతని యొక్క తల్లి. సో ఇతనికి పోయిటరీ పైన ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి విసుగు చెందకుండా అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలో పనిచేస్తూ ఉండేవారు అనమాట. అట్ ద ఎర్లీ ఏజ్ పోతన వ్రోట్ భోగిని దండకం ఫర్ కింగ్ శ్రీ సింగభూపాల. సో సింగభూపాల అనే అతని కొరకు భోగిని దండకం అనే ఒక వ్రోట్ని రాశారు. లేటర్ హీ వ్రోట్ వీరభద్ర విజయం డిస్క్రైబింగ్ ది అడ్వెంచర్స్ ఆఫ్ వీరభద్ర ద సన్ ఆఫ్ లార్డ్ శివ. సో శివుని యొక్క కొడుకైన వీరభద్రుడి యొక్క విజయాలను తెలుపుతూ వీరభద్ర విజయం అనేది రాశారు. ద మెయిన్ థీమ్ ఆఫ్ ద వర్క్ వాజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద యజ్ఞ పెర్ఫార్మ్డ్ బై ద కింగ్ దక్ష ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లార్డ్ శివ. అయితే ఇతను పోతన అనే అతను ఫస్ట్ ఏంటి అంటే శివుడికి భక్తుడిగా ఉండేవాడు. రాను ఏంటంటే రాముడికి భక్తుడిగా మారిపోతాడు. సో మొత్తం కూడా రాముని యొక్క ముక్తి కోసమే ఇతను ప్రతిదీ కూడా అంటే అతను రాసే అవన్నీ కూడా ఉంటాయన్నమాట రచనలన్నీ. వ్యాస భాగవతం ఇంటూ తెలుగు విచ్ వాజ్ లాటర్ నోన్ యాజ్ పోతనాస్ భాగవతం. సో వ్యాసుని యొక్క భాగవతాన్ని ఇతను తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత అది ఎలా అంటే పోతన భాగవతం కింద చెప్తూ ఉంటారనమాట. సో ఇలా ఇతను రాసిన ఏవైతే ఉంటాయో వర్క్స్ అవన్నీ కూడా రాముడికి అంకితం చేస్తూ ఉండేవారు అనమాట. సో అలా పోతన గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే మనకి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా లెసన్ కూడా అవసరం లేదు, లెసన్ తర్వాత ఉండే వొకాబులరీ గ్రామర్ మాత్రమే మీకు అవసరం అవుతుంది. అదే తెలుగులో కనుక చూసుకుంటే లెసన్ లోపల నుంచి కూడా మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే మనకి లెసన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, వెనకాతలు ఉన్న గ్లాసరీ కానీ వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఇదే మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ గ్లాసరీలో కనుక చూసుకుంటే రిమార్కబుల్ అంటే స్పెషల్ అని, చాలా ముఖ్యమైన. హెసిటేట్ అంటే పాజ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్, సో ఏదైనా చేసే ముందు ఆపడం. డివోటీ వన్ హూ ఈజ్ స్ట్రాంగ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, సో దేనిపైనైనా చాలా ఇంట్రెస్ట్గా ఉండడం. ట్రాన్స్లేట్ అంటే చేంజ్, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి. కాంప్లిమెంట్ అంటే పొగడ్త. రిథమ్ ఒక మ్యూజికల్ ప్యాటర్న్ని రిథమ్ అంటారు. కోట్ రిపీట్ ద వర్డ్ సెడ్ బై సమ్వన్, సో ఒకరి గురించి కవిత అనమాట కోట్ మీన్స్. సో అది మనకి సెకండ్ లెసన్లో ఉన్న వాటి గురించి